హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు గారెలు చేసుకుందామండి. అదే మేదువడ అని కూడా అంటారు కదా. ఈ నవరాత్రుల్లో ఇది కూడా ఒక ప్రసాదంగా పెడతాం కదా. నా స్టైల్లో ఎలా చేస్తామో చూద్దామా మరి. ఈరోజు పైన క్రిస్పీగా లోపల మెత్తగా నా స్టైల్లో వడలు ఎలా చేస్తాను చూద్దామా మరి. ముందు ఈ మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇవి కడిగి నానబెడదాము. కడిగి పెట్టేశానండి. 3-4 అవర్స్ నానిన తర్వాత చూపిస్తాను. అప్పుడు గ్రైండ్ చేసుకుందాం దీన్ని. పప్పు నానిపోయినాయండి. యాక్చువల్గా అనుకున్న టైం కన్నా ఎక్కువే అయిపోయింది. ఇంకా గ్రైండ్ చేసేసుకుందాం. దీంట్లో ముందుగా అల్లం పచ్చిమిర్చి అండి. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేస్తే నలగట్లేదు. నేను అందుకని చిన్నగా కట్ చేసి వేసుకుంటాను. నీళ్లు కొంచెం ఎక్కువ పడకుండా జాగ్రత్తగా వేయండి. వీలైతే పూర్తిగా డ్రైన్ అయిన తర్వాత. చాలా మంది వడగట్టేసి గిన్నెలో వేస్తారు. మరీ అంత వడగట్టే వేయక్కర్లేదండి. నీళ్లు పోయొద్దండి నలిగేటప్పుడు. జస్ట్ తడి చేయి చేసుకుంటూ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇట్లా చేయి చేసుకోవడం ఇలా కదిలిస్తూ ఉంటే సరిపోతుంది. తిప్పేద్దామండి. ఉప్పులో ఉన్న నీరు వల్ల కూడా వెంటనే నలిగిపోతూ ఉంటుంది. నలగనిద్దామండి. నీళ్ళైతే పోయొద్దు. నీళ్ళు పోస్తే నూనె బాగా లాగేస్తుంది. నీళ్లు పోయాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. నెమ్మదిగా అవుతుంది. అయిపోయిందండి. తీసేస్తాము. అయిపోయిందండి. తీసేసాను. మళ్ళీ గారెలు వేసేటప్పుడు చూపిస్తా. గారెలు వేసుకుందామండి. వేసుకునే ముందు ఒక్కసారి ఇలా బీట్ చేస్తే బాగుంటాయి. ఆయిల్ పెట్టేశానండి. కాగుతోంది. ఇంకా గారెలు వేసుకుందామండి. గారెలు చాలా మంది తడి బట్ట మీద కానీ కవర్ మీద కానీ అలా చేస్తుంటారు. నేను చేతి మీద చేసేస్తానండి. అమ్మ అలాగే చేస్తుంది. అలా అలవాటు అయిపోయింది. తడి చేయి చేసుకొని తడి చేతి మీద చేస్తాను ఇలా. చూసారా? పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వచ్చాయి. అంతే అండి. అయిపోయినాయి. గారెలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.